వామన చరిత్రలో అద్భుతమైన పద్యం. దమ్మున్న కవిత్వం ఉండే దానికి వేరే పురస్కారాలు దేనికి, ఆ పద్యాలు ఎందుకే అలా నిలబడ్డాయి. దమ్ముగలట్టి కైతకు వృధాగద సత్కృతులున్ పురస్కృతులు నమ్మకమున్న సత్కవి అనారతముంతన కైత తానె పద్యమ్ముగ పాడుకొంచు. నమ్మకమున్న సత్కవి అనారతముంతన కైత తానె పద్యమ్ముగ పాడుకొంచు. మది తన్మయ భావమునందడొక్కు మీ బమ్మెర పోతనార్జుని స్వభావము మీరెరుగంగనట్టిదా. కవిత్వం మన దగ్గర ఉంటే నాయకులు మన కాళ్ళ దగ్గరికి వస్తారు. వాళ్ళు రావడం కోసం మనం కవిత్వం చెప్పం, మన దారిని మనం చెబుతాం. ఎవరు లేకపోతే నాలో నేను పద్యాలు పాడుకుంటూ కూర్చోవచ్చు. పద్యం ఎవడో వినాల్సిన అవసరం లేదు. నా హృదయం వింటోంది, నాకు ఆనందం కలుగుతోంది. దాన్ని ఆత్మానందం అంటారు. కవులు పండితులు ఆ ఆనందంలో ఉండాలి. ఎవరో వినడం, మెచ్చి మేకతోలు కప్పడం పెద్ద విషయం కాదు. అలాంటి వాడు కాబట్టే బమ్మెర పోతన్న వామనుడు త్రివిక్రముడుగా మారితే ఎలా దర్శించాడో చూడండి. ఇందుకే రవిబింబం ఉపమింపపత్రముకు ఛత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతమై గళాభరణమై సౌవర్ణకేయూరమై చవిమత్కంకణమై కటిస్థలినుదంచద్ఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడుదా బ్రహ్మాండమున్ నిండుచో. ఆయన వరుసగా ఎదుగుతూ ఉంటే సూర్యబింబం పైన బాగా దూరంగా ఉండడం వల్ల ఛత్రంపై ఆయన గొడుగు పట్టిందిట. నీలో జ్ఞానదీప్తి ఉంటే సూర్యుడు నీకు గొడుగు పడతాడు, నువ్వు గొడుగు పట్టుకోవలసిన అవసరం కల్పించకుండా. సూర్యుడు ధాటికి తట్టుకోలేక మనం గొడుగు పట్టుకోవడం కాదు, సూర్యుడే మనకు గొడుగు అవుతాడు. జ్ఞానం అంత గొప్పది. అందుకే వామనుడు ఎన్ని అడుగులు అడిగాడు? 3 అడుగులు అడిగాడు. ఏ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 3000 అడుగులు నేల అడగచ్చు కదా. 3 అడుగులు ఎందుకు అడిగాడు మీరు గమనించండి. దేనికైనా మనిషి నిలబడితే 2 అడుగులు చాలు, పడుకుంటే 6 అడుగులు కావాలి, మనిషిని పాతిపెట్టినా 6 అడుగులు కావాలి. కానీ ఒక చోట కూర్చుని జపం చేయడానికి 3 అడుగులు చాలు సరిగ్గా. మీరు కూర్చుని పద్మాసనంలో జపం చేసేటప్పుడు చుట్టూ కొలుచుకోండి. 2 అడుగులు తక్కువ, 4 అడుగులు ఎక్కువ, మధ్యలో ఉన్నది 3 అడుగులు. 3 అడుగులు కూర్చుని నేనెవరిని చింతన చేస్తే, జపం చేస్తే నువ్వెవరో నీకు అర్థమైందయ్యా, ఈ ప్రపంచమంతా నువ్వే అని అర్థమైంది. అప్పుడు నువ్వు ఎంత ఎదుగుతావో నీకే తెలియదు. ప్రపంచం నీ ముందు చాలా చిన్నదవుతుంది. ఎంత చిన్నదవుతుంది? సూర్యబింబం ముందు గొడుగవుతుంది. తర్వాత చిరోరత్నమై నెత్తి మీద పెట్టుకునే చూడామణి లాంటిది అవుతుంది. తర్వాత శ్రవణాలంకృతమై ఇంకా ఎదుగుతున్నాడు కాబట్టి చెవికి పెట్టుకునే కుండలాలుగా మారిపోయింది. అక్కడ సూర్యుడు తేజస్సు అలా మారిందండి. ఎందుకంటే ఈయన తేజస్సుతో ఆయన ప్రకాశిస్తున్నాడు. యస్య భాష సర్వమిదం విభాతి. ఆయనకు తేజస్సుతో ఆయన ప్రకాశిస్తున్నాడు. కానీ ఈ మానవ తేజస్సుతో సూర్యుడు ప్రకాశించడు కాదు, దేవుడు తేజస్సుతో సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. యదాదిత్యగతం తేజ తత్తేజో విద్ధి మామకం యశ్చాసావాదిచ్చే సయశ్చాయం పురుషే. ఈ జీవుల్లో ఏ తేజస్సు ఉందో అదే యశ్చాసావాదిచ్చే, అదే సూర్యుల్లో ఉందన్నాడు. అది గ్రహించిన వాడు వామనుడు కాబట్టి ఆయన దేవుడు. మనం గ్రహించట్లేదు కానీ మనం వామనులుగా మిగిలిపోయాం, దేవుడు గాల. మనం పొట్టివాళ్ళుగా ఉండిపోయినాం ఆధ్యాత్మికంగా. త్రివిక్రమత్వం మనకి రావట్లా. గ్రహిస్తే మనకు వస్తుంది, ఒక్క వామనుడికే కాదు అక్కడ. అందుకని శ్రవణాలంకృతమై చెవికి కుండలమైందిట. తర్వాత గళాభరణమై ఇంకొంచెం ఎదిగాడు, మెడలో ఉండే హారమైందిట. తర్వాత సౌవర్ణ కేయూరమై ఇక్కడ పెట్టుకునే అంగదం వంకి అంటారు. ఆడవాళ్ళకైతే వంగి, మగవాళ్ళకైతే కేయూరం అంటారు. ఇటువంటి ఆభరణంగా మారిందిట. చెవిమత్ కంకణమై ఇంకా ఎదిగాడు, చేతికి పెట్టుకునే కంకణం అయిందిట. తర్వాత కటిస్థలినుదంచద్ ఘంటయై మొలకి పెట్టుకునే గంట అయింది. ఇది కొంచెం చిత్రమైన విషయం, తెలుగు వాళ్ళ ఆచారం. అమలాపురంలోనూ మండువా లోగిళ్ళని ఉంటాయి, 16 గదులు ఉంటాయి, మధ్యలో మండువా ఉంటుంది. పిల్లలు ఎక్కడో ఆడుకుంటూ ఉంటారు. తల్లి వంటింట్లో వంట చేస్తుంది. పైగా 6, 7, 10 మంది పిల్లలు ఆ రోజుల్లో. వీడు ఎక్కడున్నాడో తెలియాలి. అందుకని మొలకు 1 గంట కట్టేవారు. అది డింగ 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 అని మోగేది. దాన్ని బట్టి తెలిసేది వీడు ఎక్కడో ఉన్నాడు. అది మోగకపోతే తల్లి పరిగెట్టేది, గంట మోగట్లేదు కొంటే ఏమయ్యాడో అని. ఆ ఆచారం పట్టుకెళ్ళి అక్కడ పెట్టేశాడు శుభ్రంగా. కటిస్థలి నుదంచద్ ఘంటయ్యి. చిన్నపిల్లలకి మొల దగ్గర గంట కడతారు ఖచ్చితంగా, ఎందుకంటే వాడు తప్పిపోకూడదు, ఎక్కడున్నా తెలియాలి. దాని ఉపాయం అది. అది మళ్ళీ బంగారపు గంట. సరే, మొత్తం కొద్ది వైభవం దానికే ఉంది. కటిస్థలినుదంచద్ ఘంటయ్యి. ఇంకొంచెం ఎదిగాడు వామనుడు త్రివిక్రముడై. అది కటిస్థలిలో గంటగా ప్రకాశించారు. నూపుర ప్రవరంబై ఇంకా ఎదిగేసరికి పాదాలకుండే మంజీరం. స్వామి మంజీరమే కదండి ఈ ప్రపంచమంతా. అత్యతిష్ట దశాంగుళం, 10 అంగుళాల భాగంతో ఈ ప్రపంచం అంతా నిండిపోయింది. అంతకంటే ఏమిటి? అందుకని మంజీరంగా ప్రకాశించారు. అలా ఉండి చివరికి పదపీఠమై, సూర్యుడు ఆయనకి పాదపీఠం అయ్యాడు. సూర్యుడు నెత్తి మీద కాలు పెట్టగలిగాడు. జ్ఞానం కలిగితే, జపం చేయగలిగితే ఖచ్చితంగా ఏ ప్రపంచంలో ఉండే శక్తులు, ప్రకృతి శక్తులన్నీ నీకు నీ పాదాక్రాంతమవుతాయి. ఆ దైవంబును నమ్మిన గోదావరి కూడా ఈత కొలనైపోవున్. సాగర ఘోషలోనే రాసిన పద్యం ఇది. ఆ దైవంబును నమ్మిన గోదావరి కూడా ఈత కొలనైపోవున్. నీదైన చిత్తశుద్ధికి పాదాక్రాంతం బగును ప్రపంచం వెల్లన్.
ప్రపంచమంతా పదాక్రాంతమైంది. అందుకని అలాగా ఆయన ఎదుగుతుంటే ఈయన ఒదిగినట్టుగా రాశాడు. అందుకని 3 అడుగుల నేల అడిగాడు. అందుకే మన కేశవనామాల్లో గమనించండి, వామనాయ నమః, త్రివిక్రమాయ నమః. కేశవనామాలు ఒట్టినామాలు కాదండి. శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః. శ్రీధర బాగా లక్ష్మీదేవి కలిగి ఉండి డబ్బుంటే హృషీకేశ, ఇంద్రియాలను జయించు. శ్రీధరుడైన వాడు హృషీకేశుడు కావాలి. పద్మనాభాయ నమః, దామోదరాయ నమః. పద్మనాభుడు, పద్మము నాభియందు కలిగిన వాడు అంటే లక్ష్మీదేవి. బొడ్డు లోతుగా ఉంటే డబ్బులు ఉంటాయంటారు ఎప్పటికే. పద్మనాభుడు అంటే బొడ్డు లోతు, లేదా తామరపు ఎలా పుడుతుందండి? చెరువు కాకుండా మెట్ట అయితే పుట్టదు కదా, చెరువులో పుట్టింది. అంటే బొడ్డు లోతు వాడికి డబ్బు ఉందని ఎప్పటికీ ఉంది. అందుకని పద్మనాభాయిని అంత బాగా బొడ్డులోతుగా ఉండి బాగా డబ్బులు ఉంటే దామోదరాయ నమః. దరిద్రుడు కూడా అయిపోతావు, గుర్తుపెట్టుకో. మెళ్ళ యజ్ఞోపేతం తప్ప ఏముండదు ఇంకా. అందుకని అదేదో చూసుకుని అనుకోక, ఆ దామోదరం మంది ఉంటుంది కదా, అందుకే దరిద్ర దామోదరుడు అనే మాట కూడా ఉంది. అలా అవుతావు ఖచ్చితంగా. అలాగే కేశవనామాల మధ్యలో ఒక కథ ఉందమ్మా, కేవలం కేశవనామాలు కావు. అందుకే వామనాయ నమః, త్రివిక్రమాయ నమః. కేశవాయ నమః, నారక్క. ఈశ, క అంటే బ్రహ్మ, ఈశ అంటే శివుడు. పక్కనే నారాయణుడు పెట్టాడు. కేశవ నారాయణ కలిపితే 3 మూర్తులు అయ్యారు. అలా మొత్తం 24 నామాల మధ్యలో అపూర్వమైన కథ ఉంది. సంకర్షణ వాసుదేవ, ప్రద్యుమ్న అనిరుద్ధ. సంకర్షణుడు బలరాముడు, వాసుదేవుడు కృష్ణుడు, ప్రద్యుమ్నుడు ఆయన కొడుకు, అనిరుద్ధుడు ఆయన కొడుకు. అంటే తండ్రి లేదు, తాత లేదు, మనవాళ్ళు లేదు, అన్నీ ఒక్కటేనయ్యా అని చెప్పడం అక్కడ. ఈ వ్యూహాలు, ఈ అద్వైత భావాన్ని నింపడం కోసమే ప్రతి పూజలో మనం కేశవనామాలు చదువుతాం. వామనుడుగా ఉన్న మనం త్రివిక్రమణం కావాలంటే జ్ఞానం పొందాలి. పూజలు, పురస్కారాలు, గుళ్ళు, గోపురాలు, తీర్థాలు, యాత్రలు కాదు. కూర్చున్న చోట కూర్చుని నేనెవర్ని అని శంకరాచార్య సాహిత్యం ఆధారంగా ఆలోచన చేయాలి. ఆత్మతత్వ విచారం చేస్తే ఒక్క దెబ్బలో మనం త్రివిక్రమలు అవుతాం. మంచి భజన చదివారు, సంతోషం. ఇప్పుడు భూమండలం అంతా ఒక పాదంతో ఆక్రమించాడు కదండి. బొటన వేలికి చూపుడు వేలికి 2 వేలు కింద కాలివేళ్లకి మధ్యలో కాస్త ఎడం ఉంటుంది కదా, ఆ సందులో బలిచక్రవర్తి నిలబడ్డాడు. అది లెక్క. అవధాని గారు కూడా అలాగే తప్పించుకుని జారిపోతూ ఉంటారు. పాదంతో ఆక్రమించడం అంటే వేళ్ళు ఎడంగా ఉండాలో వద్దా? వేళ్ళన్నీ మూసుకుపోతే పాదం అనరు దాన్ని. అందుకని కాలివేళ్లకి బొట్టన వేలకి 2 వేలకి మధ్యలో ఎడం ఉంటుంది కదా, 2 వేలు. పైగా అంత పెద్ద పాదం అంత భూమిని ఆక్రమించినప్పుడు ఈ మాత్రం బలిచక్రవర్తికి ఆ సందు చాలు. అందుకని ఆ దోసందులో నిలబడి అన్నాడు అనమాట. అప్పటికైనా ఎత్తిమి పెట్టి పరమతర్కం అంటే ఇది. అసలు ఎలా పెట్టాడో వైకుంఠానికి వెళ్ళాక చెబుతాను, ఇప్పుడు చెప్పలేను. కానీ విష్ణుమూర్తిని ఇలా చెప్పి నా పరువు కాపాడవయ్యా అన్నాడు ఆయన.